ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని దారుణంగా చంపారని మృతుడి తల్లిదండ్రులు సత్యనారాయణ నూకరత్న ఆరోపించారు. కానీ పోలీసులు ఈ కేసును నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలని, అనంతబాబుకు శిక్ష పడే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ రకమైన సహాయం అందలేదని చెప్పారు. కనీసం కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని వారు తెలియజేశారు. వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటి నిండా గాయాలున్నాయి, చనిపోయిన శవం ఉంది, కారులో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా అనంతబాబు ఇలా చేశారని చెప్పినా కానీ దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు తప్ప దాన్ని హత్యగా నమోదు చేయాల పోలీసు వాళ్ళు. సరే, 20వ తారీఖున మరుసటి రోజు అదే రోజు కుటుంబ సభ్యులను అడిగితే అనంతబాబు ఇలా తీసుకొచ్చి పెట్టాడు, ఇలా గాయాలతో ఇలా జరిగిందని అంటే అది మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, అనంతబాబును ముద్దాయిగా చూపించలేదు. కానీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని హత్య నేరంగా మార్పు చేశారు. వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా ఆ అనంతబాబు శిక్ష పడేదాకా మేము అలా పోరాడుతూనే ఉంటామంటే ఎవరికి లంగమండి, దేనికి భయపడమండి. పాలాభిషేకం చేసి తీసుకొచ్చారండి రాజమండ్రి సెంటర్ జైలు నుంచి. కాకినాడ పోలీసులు అనంతబాబుకు కొమ్ము కడుతున్నారండి. ఇప్పుడు ఇంకానే ఏం జరిగిందంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారండి పోలీసులు. కాకినాడ పోలీసులో ఉందండి, కాకినాడ పోలీసులో ఉందండి. అనంతబాబు కొమ్ము కడుతున్నారండి. అనంతబాబు ఎలా చెప్తే అలా నడుపుతున్నారండి. ఇప్పుడు ఇంకా మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.